Hi everyone, how are you all? Let's learn simple English sentences. నేను చెమటను తుడుచుకుంటున్నాను. నేను అంటే ఐ యామ్. చెమట స్వెట్ తుడుచుకోవడం వైపింగ్ ఆఫ్. ఐ యామ్ వైపింగ్ ఆఫ్ స్వెట్. నేను శ్రద్ధ వహిస్తున్నాను. ఐ యామ్ పేయింగ్ అటెన్షన్. శ్రద్ధ అంటే అటెన్షన్. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఐఎమ్ కంప్లీట్లీ బ్యాఫిల్డ్ అంటే అర్థం కాకపోవడం, తికమక, అయోమయంలో పడ్డాన్ని బ్యాఫిల్డ్ అంటాము. ఐఎమ్ కంప్లీట్లీ బ్యాఫిల్డ్, నాకేమీ అర్థం కావడం లేదు. నాకు నిన్న రాత్రి ఒక పీడకల వచ్చింది. ఐ హ్యాడ్ అ నైట్ మేర్ లాస్ట్ నైట్. పీడకల అంటే నైట్ మేర్. నిన్న రాత్రి అంటే లాస్ట్ నైట్, పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్. ఐ హ్యాడ్ అ నైట్ మేర్ లాస్ట్ నైట్. పుండు మీద కారం జల్లడం, టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ఇదొక ఇడియం. అతన్ని అవమానించవద్దు, డోంట్ హ్యూమిలియేట్ హిమ్. హ్యూమిలియేట్ అంటే అవమానించడం, కించపరచడం అని అర్థం వస్తుంది. అలా చేయొద్దు అన్నప్పుడు డోంట్ యూస్ చేస్తాం. ఈరోజు నా మూడ్ బాగోలేదు. ఐఎమ్ నాట్ ఇన్ మై ఎలిమెంట్ టుడే. ఐఎమ్ నాట్ ఇన్ మై ఎలిమెంట్ టుడే అనేది ఒక ఇడియం. టైం చాలా తక్కువగా ఉంది. వీఆర్ రన్నింగ్ లో ఆన్ టైమ్. ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు లో అన్న వర్డ్ యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద టీ ఈజ్ లో ఇన్ షుగర్. టీలో చక్కెర తక్కువగా ఉంది. ద బ్యాటరీ ఈజ్ లో. మై ఫోన్ సిగ్నల్ ఈజ్ లో. హీ హ్యాస్ లో ఎనర్జీ టుడే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇంకెప్పుడు. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. చివరికి వర్షం ఆగిపోయింది. చివరికి ఫైనలీ వర్షం ఆగిపోయింది. ద రైన్ స్టాప్డ్. ఫైనలీ ద రైన్ స్టాప్డ్. కొత్త ప్రదేశంలో నాకు ఇబ్బందికరంగా అనిపించింది. కొత్త ప్రదేశం న్యూ ప్లేస్. ఇబ్బందికరంగా అంటే ఆక్వర్డ్ అనిపించింది. ఐ ఫెల్ట్ ఆక్వర్డ్ ఇన్ ద న్యూ ప్లేస్. కొత్త ప్రదేశంలో నాకు ఇబ్బందికరంగా అనిపించింది. ఐ ఫెల్ట్ ఆక్వర్డ్ ఇన్ ద న్యూ ప్లేస్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. డోంట్ గెట్ మీ రాంగ్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. డోంట్ గెట్ మీ రాంగ్. నేను చేయగలిగినదంతా చేశాను. ఐ డిడ్ వాట్ ఐ కుడ్. నేను చేయగలిగినదంతా చేశాను. ఐ డిడ్ వాట్ ఐ కుడ్. ఇది మా అద్దిల్లు. దిస్ ఈజ్ అవర్ రెంటెడ్ హౌస్. అద్దిల్లు అంటే రెంటెడ్ హౌస్. దిస్ ఈజ్ అవర్ రెంటెడ్ హౌస్. నేను మామూలుగా అన్నాను. ఐ జస్ట్ సెడ్ క్యాజువల్లీ. క్యాజువల్లీ అంటే మామూలుగా. ఆల్రెడీ అన్నాను కాబట్టి ఐ సెడ్. ఐ జస్ట్ సెడ్ క్యాజువల్లీ. మేము తరచుగా ఆదివారాల్లో బయట తింటాము. తరచుగా అంటే ఆఫెన్. వి ఆఫెన్ ఈట్ అవుట్ ఆన్ సండేస్. మేము తరచుగా ఆదివారాల్లో బయట తింటాం. వి ఆఫెన్ ఈట్ అవుట్ ఆన్ సండేస్. నేను తరచుగా పార్క్కి వెళ్తాను. ఐ ఆఫెన్ గో టు ద పార్క్. నేను తరచుగా పార్క్కి వెళ్తాను. ఐ ఆఫెన్ గో టు ద పార్క్. ఈ పండు చాలా తీయగా ఉంది. దిస్ ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్. ఈ పండు చాలా తీయగా ఉంది. దిస్ ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్. బయట చాలా వేడిగా ఉంది. బయట అవుట్ సైడ్ చాలా వేడి. వెరీ హాట్. ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. బయట చాలా వేడిగా ఉంది. ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. వారికి కొత్తగా పెళ్ళయింది. దే ఆర్ న్యూలీ మ్యారీడ్. కొత్తగా న్యూలీ మ్యారీడ్ పెళ్ళయింది. దే ఆర్ న్యూలీ మ్యారీడ్. వారికి కొత్తగా పెళ్ళయింది. నేను సైకిల్ తొక్కుతున్నాను. సైకిల్ అంటే బైసికిల్. తొక్కడం రైడింగ్. ఐఎమ్ రైడింగ్ అ బైసైకిల్. నేను సైకిల్ తొక్కుతున్నాను. ఐఎమ్ రైడింగ్ అ బైసైకిల్. ఐఎమ్ రైడింగ్ అ బైక్. ఇక్కడ రైడింగ్ అంటే నడపడం అని వస్తుంది. అదే ఐఎమ్ రైడింగ్ అ హార్స్ అంటే రైడింగ్ అంటే స్వారీ అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో ఒకే వర్డ్, తెలుగులోనే అర్థం మారుతుంది. చొక్కాకు బటన్లు పెట్టు. బటన్ అప్ యువర్ షర్ట్. చొక్కాకు బటన్లు పెట్టు.
బటన్ అప్ యువర్ షర్ట్. బటన్ అప్ అంటే బటన్లు పెట్టు అని అర్థం వస్తుంది. ప్యాంట్ జిప్ పెట్టు. జిప్ అప్ యువర్ ప్యాంట్. ప్యాంట్ జిప్ పెట్టు. జిప్ అప్ యువర్ ప్యాంట్. జిప్ తీయండి అనడానికి అన్జిప్ అంటాం. బటన్లు తీయడానికి అన్బటన్ అంటాం. క్యాప్ పెట్టు. పుట్ ఆన్ యువర్ క్యాప్. క్యాప్ పెట్టు. పుట్ ఆన్ యువర్ క్యాప్. అదే క్యాప్ తీసేయి అని చెప్పడానికి టేక్ ఆఫ్ యువర్ క్యాప్. తీసేయండి అనడానికి టేక్ ఆఫ్ యువర్ క్యాప్ అంటాం. నేను వెతుకుతున్నాను. వెతకడాన్ని సర్చింగ్ అంటారు. ఐ యామ్ సర్చింగ్. నేను వెతుకుతున్నాను. ఐ యామ్ సర్చింగ్. నేను నమ్ముతున్నాను. నమ్మడాన్ని బిలీవ్ అంటారు. ఐ యామ్ బిలీవింగ్. నమ్ముతున్నాను కాబట్టి బిలీవింగ్. నేను నమ్ముతున్నాను. ఐ యామ్ బిలీవింగ్. నేను వింటున్నాను. వినడాన్ని లిజనింగ్ అంటాం. ఐ యామ్ లిజనింగ్. నేను వింటున్నాను. ఐ యామ్ లిజనింగ్. నువ్వు వెళ్తున్నావా? ఆర్ యు గోయింగ్? నువ్వు వెళ్తున్నావా? ఆర్ యు గోయింగ్? నేను వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్. నేను వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్. నేను వెళ్ళడం లేదు. ఐ యామ్ నాట్ గోయింగ్. నేను వెళ్ళడం లేదు. ఐ యామ్ నాట్ గోయింగ్. నేను వెళ్ళను. ఐ విల్ నాట్ గో. నేను వెళ్ళను. ఐ విల్ నాట్ గో. నేను అక్కడికి వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్ దేర్. నేను అక్కడికి వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్ దేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.